ఇదిగోండి గంధం చూపించాను కదా, అస్సలు స్మెల్ అయితే లేదండి. యావరేజ్ అనమాట స్మెల్. ఎందుకనో మరి గంధం నేను అంటే మా హస్బెండ్ని తీసుకురామని చెప్తే వాళ్ళకి తెలీదో ఏంటో కానీ ఏదో తీసుకొస్తున్నారు, అదేమి ఇలా ఉంటుందన్నమాట. యాక్చువల్గా నేను గంధం ఇలా డబ్బాలో బాగుండట్లేదని చెప్పేసి ఇలా చక్కగా కొనుక్కొని వచ్చాను. అయితే ఇది తీయటానికి నాకు కరెక్టు రాయి దొరకడం లేదు. అంటే గంధం అరగదీయటానికి స్టోన్ ఇది ఉంది కానీ ఈ స్టోన్కి ఎందుకో కరెక్ట్గా రావట్లేదు, చాలా టైం తీసుకుంటుంది. అందుకని చెప్పేసి పొడి తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇదైతే మంచి స్మెల్ వచ్చింది. అంటే ఇంకా అరగదీసి పెట్టినప్పుడు అయితే ఇంకా బాగా స్మెల్ వస్తుంది. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ పొడి కొంచెం వేసుకొని, ఎందుకంటే పూజకి లేట్ అవుతుంది కాబట్టి కొంచెం పొడి వేసుకొని అందులో కొంచెం మన రోజ్ వాటర్ అంటే తడపడానికి రోజ్ వాటర్ అనమాట. రోజ్ వాటర్ కొంచెం కలుపుతాను. రోజ్ వాటర్ ఇది కూడా మంచి స్మెల్కి అనమాట. తర్వాత దేవుళ్ళకి పరిమళం చల్లేటప్పుడు ఇలా చల్లితే బాగుంటుంది, సువాసన ఏదైనా స్మెల్ కోసమే. సో తర్వాత ఇది నేను జవ్వాజీ తెప్పించాను. ఇది జవ్వాజీ అనమాట, చాలా మంచి స్మెల్ వస్తుంది. అంటే పూజలలో వాడుకున్నప్పుడు, ఏదైనా అకేషనల్లీ ఫంక్షన్స్కి అలా వాడుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది. నేను అందుకే ఇది పౌడర్ అనమాట, ఇది లిక్విడ్ కూడా ఉంటుంది. ఎంత బాగుందంటే స్మెల్. కొంచెం వేస్తాను, ఒక చిటికెడు స్మెల్ కోసం. మనం దేవుడికి పెట్టిన మంచి స్మెల్ రావాలి. పూజ గది కూడా స్మెల్ వస్తే, మంచి స్మెల్ వస్తే చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆ రూమ్ కానీ లేకపోతే ఆ పూజ వాతావరణం అంతా కూడా మంచి ఏమంటారు పూజ వైబ్స్ని తీసుకొని వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి పంపించాను. మా హస్బెండ్ని పంపిస్తే అది తీసుకొని వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను దేవుళ్ళ ఫోటోలకి అయితే బొట్లు పెట్టేశాను. కొంచెం మామూలుగా లైట్గా దేవుళ్ళకి పెట్టేసి గంధం, అమ్మవారికి చెక్కిళ్ళకు కూడా గంధం రాస్తాను. నెక్స్ట్ తర్వాత నేను రాసుకుంటున్నాను. ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా బాగుంది. సో కొంచెం రాసుకున్నా చాలు. జవాజి కలిసింది, తర్వాత రోజ్ వాటర్ కలిసాయి కాబట్టి ఇంకా బాగుందన్నమాట స్మెల్. చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. మంచి స్మెల్ అన్నమాట. మనం ముందు రోజే బొట్లు అవి పెట్టేసుకొని ఉంటే ఇబ్బంది ఉండదు, పూజ తొందరగా అయిపోతుంది అన్నమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా పూలు పెట్టేస్తాను వినాయకుడికి, నెక్స్ట్ అమ్మవారికి, నెక్స్ట్ వచ్చేసి అందరి దేవుళ్ళకైతే రోజెస్ పెడుతున్నాను. సో తర్వాత సో నా దగ్గర అయితే విగ్రహం ఉంది అమ్మవారిది, కొంచెం పొడవే ఉంటుంది, చూసే ఉంటారు ఇంతకుముందు వీడియోస్లో. సో ఇవి సరిపోతాయి అన్నమాట. మళ్ళీ పైన వేరే దండ వేద్దాం. ఇదైతే గోల్డెన్ టెంపుల్కి నేను వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా, అదనమాట కుంకుమ. మంచి కలర్ ఉంటుంది, మెరూన్ కలర్లో ఉన్న కుంకుమే దేవుళ్ళ బొట్లు పెట్టడానికి యూజ్ చేస్తే మంచిదట. ఆల్రెడీ బొట్లు పెట్టాను కానీ పైన ఊరికే కొంచెం అలా అంటిస్తున్నాను అన్నమాట, పెట్టలేదు అన్నట్టుగా, కానీ ఆల్రెడీ ఎప్పుడో పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి
అమ్మవారికి అయిపోయింది. సో ఇంకా నేను కూడా ఒక ఫ్లవర్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీపారాధన అయితే చేద్దాం. అగ్గిపెట్టి ఎక్కడుంది ఒక తర్వాత అగరబత్తీలు కూడా ఇలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే ఏవైనా పూజా సామాగ్రి అయినా సరే అన్నీ కల్తీ అయిపోయినాయి. స్మెల్కి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయట ఈ పొగ పీల్చడం వల్ల. కానీ మనం తప్పదు కాబట్టి పాపమో పుణ్యమో చేసేవారికి తెలియాలి. దేవుళ్ళకు ఉపయోగించే సామాగ్రి కూడా కల్తీ చేస్తే పాపం ఎవరికి అంటుకుంటుంది కదా. సో కాబట్టి చేయటం మన ధర్మం. పూజ మన దగ్గర ఉన్న వాటితో మనం కొనుక్కొని ఏదైతే వస్తామో అవి మన దగ్గర ఉన్న వాటితోనే చేస్తాము. ఇక అంతా భగవంతుడే చూసుకోవాలి. సో అగరబత్తులు అయితే వెలిగించాను. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం